సో, పైల్స్ అంటే ఏంది? చాలామందికి పైల్స్ అంటే ముద్దలు ముద్దలుగా ఓన్లీ ముద్దలు ముద్దలు మాత్రమే ఉంటదని అనుకుంటారు. బట్ ఈ పైల్స్ వలన వచ్చే కష్టాలేంటి? నష్టాలేంటి? ఈ పైల్స్‌కి మనకి అసలు ఏ లెవెల్‌లో ఉన్నప్పుడు, ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో, పైల్స్ అంటే ఏంటి అంటే, మనకు మోషన్ పోయే ద్వారం చుట్టూ ఏవైతే రక్తనాళాలు ఉంటాయో, ఆ రక్తనాళాలు ప్రెషర్‌కి లోనైనప్పుడు అవి సాగుతూ కిందికొస్తూ ఉంటాయి. సో, ఇందులో చూసుకుంటే గనక 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 అని. 1, 2తో మాక్సిమం ప్రాబ్లమ్ ఉండదు. పెద్దగా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడు ప్రాబ్లమ్ ఉంటది అంటే, బ్లీడింగ్ పడ్డప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ ఉంటది. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. ఎందుకు అంటే, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి లోపలనే ఉంటాయి. ఎందుకంటే, ఈ పైల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. లోపలుండే పైల్స్, బయటుండే పైల్స్. బయటుండే పైల్స్‌తో పెద్ద ఇబ్బంది ఉండదు. ఓన్లీ బయట మాత్రం ముదర ముదరగా తెలుస్తుంటది. కానీ లోపలుండే పైల్స్ మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి. ఎందుకు అంటే లోపలుండే పైల్స్ ఏవైతే రక్తనాళాలు సాగుతాయో చిన్నగా ఓన్లీ యానల్ కెనాల్ లోపలనే సాగితే దాన్ని గ్రేడ్ 1 అంటారు. కొన్ని పైల్స్ కిందికి జారుతాయి. కిందికి జారిన తర్వాత మోషన్ పోయిన వెంటనే మళ్ళీ లోపలికెళ్ళిపోతాయి. ఆటోమేటిక్‌గా లోపలికి. మనం ఏం తోసుకోవాల్సిన పని లేదు. ఏం పని లేదు. కానీ మనకేమనిపిస్తది అంటే, ఏదో లోపల నుంచి పేగు బయటికొచ్చినట్టుగా అదొక ఫీలింగ్ అనిపిస్తా ఉంటది. దాన్ని మనం గ్రేడ్ 2 అంటాం. అంతకది లోపలికెళ్తాం. గ్రేడ్ 3 అయితే మాత్రం మనం తోయాల్సొస్తది. ఎందుకంటే మొత్తం మనము మోషన్ పోయినప్పుడు మొత్తం బయటికొచ్చేసేసి మొత్తం మళ్ళీ మనం తోసేయాల్సొస్తది లోపలికి. అట్లా తోసేంత వరకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కొక్కసారి గ్రేడ్ 3 పైల్స్ మోషన్ కెనాల్ అడ్డం పడుతుంటాయి. ఇట్లాంటి పేషెంట్స్ గనక గమనించుకుంటే ఏలు పెట్టి తీయడము ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారన్నట్టు. అదే గ్రేడ్ 4 అయితే గనక మొత్తం బయటికొచ్చేసి స్ట్రక్ అయిపోతాయి. ఇంకా అసలు మనం తోసినా గాని లోపలికెళ్ళవు. అవి మొత్తం బయటనే ఉండిపోతాయన్నట్టు. వీటిని ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అని అంటుంటాం. ఒక్కొక్కసారి అందులో ఉన్న రక్తం గడ్డగడుతది. గడ్డగడితే థ్రాంబోజ్డ్ పైల్స్ అంటాం. కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. మాస్ అంటే ఒక ముద్దలు ముద్దలుగా చేయికి తగులుతూ ఉంటుంది. మోషన్ అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది. టెనిస్మా అంటే మోషన్ రాకుండా మోషన్ వస్తున్న ఫీలింగ్ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే అవి బయటికొచ్చేసరికి ఏమైతాయంటే మోషన్ కెనాల్ సరిగ్గా బంద్ అవ్వదు. క్లోజ్ అవ్వదు. ఎందుకంటే అవి బయటికొచ్చేసింటాయి కాబట్టి, ఆ క్లోజ్ అయ్యే దాని మధ్యన ఇరుక్కుంటది కాబట్టి, మోషన్ కెనాల్ కంప్లీట్ బంద్ అయినట్టు అనిపియదు మనకి. కొంచెం వచ్చినా ఇమ్మీడియేట్‌గా బాత్రూమ్ వెళ్ళిపోవాలి, వాష్‌రూమ్ వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ అనిపిస్తుంది. దాన్ని టెనిస్మా అంటాం. సో, ఇట్లాంటి టెనిస్మా ఫీచర్స్ ఉండడము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లీడింగ్. చాలామంది ఏందంటే బ్లీడింగ్ పడంగానే పైల్స్ అని అనుకుంటున్నారు. బ్లీడింగు పైల్స్‌లో ఒక లక్షణం. బట్ మిగతా లక్షణాలు కూడా మనం ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అదే ఒకవేళ పెయిన్‌లెస్ నొప్పితో అస్సలు నొప్పి లేకుండా బ్లీడింగ్ పడుతుందంటే 100% పైల్స్ ఆర్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదే పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ అయితుంది అంటే అది ఫిషర్ అని అర్థం చేసుకోవాలి. సో, బ్లీడింగ్‌లో కూడా రకాలుంటాయి. మీకు పెయిన్‌తో పడుతుందా? పెయిన్ లేకుండా పడుతుందా? అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇట్లా పెయిన్‌లెస్ బ్లీడింగ్ కావచ్చు, మోషన్ అడ్డం పడుతున్నట్టు అనిపియడము, బయట ముద్దలు ముద్దలుగా తగలడము చేతికి, మోషన్ పోయినప్పుడు బయటికొచ్చి మళ్ళీ లోపలికెళ్ళిపోవడము, మీరు తోసుకోవడము, లేకుంటే ఏలు పెట్టి మోషన్‌ని బయటికి తీయడము, మోషన్ పెట్టేటప్పుడు ముక్కి ముక్కి పోవడం, ఇవన్నీ పైల్స్ యొక్క లక్షణాలు. అదే గ్రేడ్ 1, గ్రేడ్ 2 కొంచెం ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే బయట పైల్స్ అన్నాం కదా! అవి ఉన్నాయనుకోండి ఇచ్చింగ్ పెడతది. దురద పెడతా ఉంటది. ఈ దురదలు కూడా రకాలుంటాయి. ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ దురదలు పెట్టేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఏందంటే నులి పురుగులు అంటారు కదా! అట్లాంటి పురుగులు రాత్రిపూట వస్తాయి. అంటే అర్ధరాత్రి 12-5 ఉంటది. ఆ టైంలో గనక మీకు ఇచ్చింగ్ పెడుతుందంటే నులి పురుగులు కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. అట్లా కాకుండా డే అంతా లేకుంటే మోషన్ పోయిన తర్వాత గనక మీకు దురదలు పెడుతున్నాయి అంటే అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో, ఈ రకంగా పైల్స్ రకాలు చెప్పుకున్నాం కదా! సింప్టమ్స్ చెప్పుకున్నాం కదా! ఏ సింప్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్‌ని చూయించుకోవాలి. సో, ప్రతి ఒక్కరు ఏందంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడొస్తారు? ముద్దలు ముద్దలుగా బయటికున్నప్పుడు, లేకపోతే ముద్దలు ముద్దలుగా రక్తం పడ్డప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికొస్తారు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మీ యానల్ కెనాల్ ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ వలన, మలబద్ధకం వలన ప్రెషర్ పెరుగుతుంది అనిపించినట్టు అనిపిస్తే, అంటే ముక్కిపోవడం కావచ్చు, లేకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ పోవడం కావచ్చు, కొన్ని రోజులు డయేరియా అంటే లూజ్ మోషన్, కొన్ని రోజులు హార్డ్ మోషన్ పోవడాలు కావచ్చు. ఇట్లాంటి అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని చూయించుకొని మనకు ప్రాక్టోస్కోపీ అని ఇట్లాంటి కొన్ని పరీక్షలు ఉంటాయి. దానివల్ల మనకు లోపల పైల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనం ముద్దలు పడ్డప్పుడో, లేకపోతే రక్తం పడ్డప్పుడో కాకుండా ముందు జాగ్రత్తగా ఎళ్తే ఒకవేళ గ్రేడ్ 1, 2 వెళ్ళినాయనుకోండి, దానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 పోకుండా ఆపుకోవచ్చు. అట్లా కాకుండా మీరు పట్టించుకోకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నా గానీ, కొంచెం కొంచెం అప్పుడు రక్తం పడుతున్నా గానీ పట్టించుకోకపోతే రక్తహీనత అంటే అనీమియా వచ్చే అవకాశాలుంటాయి. ఆ ముద్దలు బయటకొచ్చే అవకాశాలుంటాయి. స్ట్రక్ అయ్యే అవకాశాలుంటాయి. ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ వచ్చే అవకాశాలుంటాయి. థ్రాంబోజ్డ్ పైల్స్ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కసారి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిపోయి యాబ్సెస్ ఫార్మ్ కావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయితే యూజువల్‌గా చాలామందికి సర్జరీ అంటే చాలా భయపడతారు. ఎందుకంటే సడెన్‌గా కోత పెట్టేసేస్తారు, మొత్తం తీసేస్తారు అని చెప్పేసేసి. బట్ దీనిలో ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకుంటే లేజర్ సర్జరీ వచ్చింది.
హెమరాయిడెక్టమీ, స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అంటారు అన్నట్టు. ఎంఐపీహెచ్ స్టేప్లర్ అంటారు. అది కాకుండా చివాటే అని ఒక టెక్నాలజీ వచ్చింది. చివాటే స్కోప్ అంటారు దాన్ని. ఈ చివాటే టెక్నాలజీలో ఏం చేస్తామంటే సేమ్ స్టేప్లర్ హెమరాయిడెక్టమీకి ఎలా అయితే లోపల ఉన్న పైల్స్ని తీస్తామో, ఇందులో తీయకుండా మనం ఏం చేస్తామంటే ఆ పైల్స్కి రక్తం సరఫరా ఎక్కడైతే పోతుందో ఆ సరఫరాని మనము అంటే తీసేస్తాం, అంటే కట్ చేసేస్తాం. ఎలా కట్ చేస్తాము అంటే, ఎలా దానికి సప్లైని ఆపేస్తాము అంటే, మనకు యానల్ కెనాల్‌లో ఒక డెంటేట్ లైన్ అని ఉంటుంది. అంటే ఒక 4 సెంటీమీటర్ వరకు ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్‌కి పైన ఏం చేసినా గానీ పెయిన్ ఉండదు. కాబట్టి ఈ చివాటే టెక్నిక్ అనేది కంప్లీట్ పెయిన్‌లెస్. అయితే చివాటే అందరికీ చేస్తామా అంటే కొందరికే చేస్తాం. ఎవరైతే దానికి సూటబుల్ అయితారో దానికి చేస్తాం. ఎందుకంటే ఇది చూసుకుంటే గనక ఇప్పుడు నా చేతిలో ఉన్నది చివాటోస్కోపీ అంటాం. ఈ చివాటోస్కోప్‌లో గమనిస్తే 2 ఉంటాయి. ఇంట్రడ్యూసర్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. ఈ స్కోప్‌లో చూసుకుంటే హాఫ్ మూన్ షేప్‌లో ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి ఉంది. కాబట్టి దీన్ని దీంతో మనం యానల్ కెనాల్‌ని డైలేట్ చేసిన తర్వాత ఈ స్కోప్ ద్వారా వెళ్ళి ఈ కట్ అయిన చోట నుంచి మనము 2-3 సెంటీమీటర్ పైన మనము సూచర్ వేసుకుంటూ పోతాం. పర్సింగ్ సూచర్స్ అంటారు. అంటే ఒక పర్స్ మనం దగ్గరికంటే ఎలా అయితే దగ్గరికి ముట్టుకుపోతుందో సేమ్ అదే రకంగా పర్సింగ్ సూచర్స్ అంటాం. అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచే మనకు పైల్స్‌కి రక్తం సరఫరా వెళ్తుంది కాబట్టి ఆ పైల్స్‌కి రక్తం సరఫరా అయ్యే వాటిని మనము అడ్డం చేస్తాం అన్నట్టు. అడ్డంగా మనం సూచరేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పైల్స్‌కి బ్లడ్ సప్లై ఆగిపోయి స్లోగా స్ట్రింక్ అయిపోవడం స్టార్ట్ అవుతా ఉంది. డీజీ హాల్ అంటాం. డీజీ హాల్ అంటే డాప్లర్ గైడెడ్ హెమరాయిడ్ ఆర్టరీ లైగేషన్. సో ఇది చేయడం వల్ల ఏంది అంటే హెమరాయిడ్‌కి అంటే పైల్స్‌కి ఏదైతే బ్లడ్ సప్లై ఉందో దాన్ని మనం కట్ షార్ట్ చేయడం వల్ల ఆ పైల్స్ అనేవి స్ట్రింక్ అవుతా ఉంటాయి. అంతేకాకుండా స్టేప్లర్ వేస్తాం. స్టేప్లర్ వేయడం వల్ల ఏమైతుందంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంతా ప్రొలాప్స్ అంటే జారి కిందికి వచ్చినాయి కాబట్టి మనం లోపల ఉన్న చర్మాన్ని లోపల ఉన్న టిష్యూని తీసేయడం వల్ల పైల్స్ గుంజేస్తాం, పైకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నీ చేయము. ఎవరికైతే సూటబుల్ అవుతుందో చివాటీ చేయొచ్చా, లేకపోతే డీజీ హాల్ టెక్నిక్ చేయొచ్చా, లేకపోతే ఆర్ఏఆర్ చేయొచ్చా, లేకపోతే స్టార్ ప్రొసీజర్ చేయొచ్చా, లేకపోతే స్టేప్లర్ హెమరాయిడెక్టమీ సర్జరీ చేయొచ్చా, లేజర్ మాత్రమే చేయొచ్చా అనేది ఇండివిజువల్ డిపెండెంట్ని బట్టి ఉంటుంది, స్టేజింగ్ని బట్టి ఉంటుంది. అందుకే ఇవేవి చేస్తామనేది ఆన్ టేబుల్గా మనం డిసిషన్ తీసుకుంటాం. సో ఇవి ఏవి చేసినా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ ఇవన్నీ. ఏది పెయిన్ ఉండదు, జీరో పెయిన్ ఇవన్నీ. ఎందుకంటే మనం యానల్ కెనాల్‌కి 4 సెంటీమీటర్ పైన చేస్తున్నాం కాబట్టి ఇవి కంప్లీట్ మనకు పెయిన్లెస్ టెక్నాలజీ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ చివాటే చేసినా లేకపోతే స్టార్ ప్రొసీజర్ చేసినా ఇవన్నీ ఉన్న పైల్స్‌ని పోగొట్టడం, అంటే ఉన్న పైల్స్‌ని మనం తీసేయడం కాకుండా ఫ్యూచర్‌లో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు యూజువల్‌గా మీకు తెలుసు ఓపెన్ టెక్నాలజీ తెలుసు. ఓపెన్ టెక్నాలజీలో ఏం చేస్తాం, ఉన్న వాటిని తీసేసేస్తాం. ఇట్లా తీసేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యానల్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది. స్టెనోసిస్ వస్తుంది. వాళ్ళకి ఒక ఫింగర్ పట్టేంతనే గ్యాప్ మిగిలిపోతుంది. ఇది డేంజర్ అన్నట్టు. అందుకే ఓపెన్ టెక్నాలజీ అంత కన్వెన్షనల్ మెథడ్ అనేది అంత సూటబుల్ కాదు అందరికి. అందులో ఇంకోటి ఏంటంటే సివియర్ పెయిన్ఫుల్ ప్రొసీజరు, ఒక 30 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. బట్ అదే గనక మనం లేజర్‌తో పాటు చివాటే గానీ, స్టార్ ప్రొసీజర్ గానీ చేస్తే ఆ ఉన్న పైల్స్ పోతాయి. మళ్ళీ కొత్త పైల్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మనం ఎన్ని మాట్లాడుకున్నా గానీ ఈ బాటమ్ అంటే ఈ పైల్స్‌కి సంబంధించింది ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఓకే నాకు సర్జరీ అయిపోయింది, నేను నాకు సార్ రావని చెప్పేసేసిండు లైఫ్ లాంగ్, నేను ఎట్లైనా ఉండొచ్చు అంటే కాదు. ఇది ఎప్పుడైనా కానీ హ్యాబిట్ అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది 100% అవసరం. ఎందుకంటే యానల్ కెనాల్ అనేది మనకు ఒక ప్యాసేజ్. ఆ ప్యాసేజ్‌ని మనం ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ ఆ ప్యాసేజ్ సైజ్ అయితే పెరగదు. కాబట్టి అందులో నుంచే మోషన్ పాస్ అవ్వాలి కాబట్టి ఆ ప్యాసేజ్‌ని మనము హెల్తీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం ఏదైతే ఫుడ్ తీసుకోవాలో, లేకపోతే వాటర్ తీసుకోవడం కానీ, ఫైబర్ డైట్ కానీ ఇవన్నీ చాలా. సో ప్రతి ఒక్కరికి అన్ని టెక్నాలజీ కాదు, మనకి ఏ సూటబుల్ అవుతుంది, ఏ పేషెంట్‌కి గ్రేడ్‌ని బట్టి ఏ టెక్నాలజీ వాడాలనేది ఒక డాక్టర్‌గా మనం డెసిషన్ తీసుకోవచ్చండి. సో ఎవరికైనా పైల్స్ లాంటి లక్షణాలు ఉంటే గనక నేను చెప్పిన లక్షణాలు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ కాబట్టి దీనికి అన్ని రకాల చికిత్సలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ మనకు టీఆర్‌హెచ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా పైల్స్‌తో బాధపడుతుంటే గనక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.